అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగుదేశం తరపున రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 128 స్థానాలకి అభ్యర్థుల్ని ఖరారు చేశారు అధికారికంగా. ఇక మిగిలిన 16 స్థానాలు ఎందుకు ఆపారు? సో వచ్చే రోజుల్లో ఈ స్థానాలు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ 16 స్థానాల్లో కూడా సీట్లు ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రోడ్లెక్కి నానా రచ్చ చేస్తున్న పరిస్థితి. ఈ 16 మందే కాదు, ఇప్పటి వరకు ఏదైతే 128 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారో వారిలో కొంతమంది, అందరూ అనలేం కానీ చాలా అతి తక్కువ మంది మొన్నటి వరకు కొంచెం హైడ్రామా క్రియేట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పిలుపుతో అందరూ వెనక్కి తగ్గి పార్టీ కోసం రాష్ట్రం కోసం కష్టపడుతున్నాం అని చెప్పి ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే మీమాంస ప్రతి ఒక్కరిలో కనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ దానికి తెరదించుతూ నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నానని ఎప్పుడైతే ఆయన తెర మీదకి పిఠాపురం కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చారో అక్కడి నుంచి కూడా రాష్ట్ర రాజకీయం అంతా కూడా పిఠాపురం వైపు చూస్తూ ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే పొత్తు ధర్మంలో భాగంగా ఒకవేళ పవన్ కళ్యాణే కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన నియోజకవర్గానికి రాకుండానే ఆయన్ని గెలిపించి సీట్ ఆయనకి కానుకగా ఇస్తా అన్న ఎస్విఎస్ఎన్ వర్మ గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నేనే పోటీ చేస్తున్నానని చెప్పారో వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. ఆయన వర్గం అని చెప్పుకుంటున్న వాళ్ళు నోటికి ఎలాంటి మాటలు వస్తున్నాయన్న విచక్షణను కోల్పోయి ఒక పక్క చంద్రబాబు నాయుడిని, లోకేష్ని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీల్ని చింపేస్తూ ఉన్నారు. సరే, మీరు నమ్మిన నాయకుడికి సీట్ ఇవ్వలేదని, లేదంటే పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తికి సీట్ ఇవ్వలేదని ఆగ్రహావేశాలు రావడం సర్వసాధారణం. కానీ ఆ సమయంలో మనం వ్యవహరిస్తున్న తీరు మన క్యారెక్టర్ని ప్రజలకు చూపిస్తుంది. పార్టీ అధిష్టానం వద్ద మనమేంటనేది నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కానీ నిన్న ఎవరైతే పిఠాపురంలో నోటికొచ్చిన పరుష పదజాలంతో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టారో ఎస్విఎస్ఎన్ వర్మ ప్రమేయం లేనిదే వాళ్ళు తిట్టారా అన్న విధంగా ఈరోజు తెలుగుదేశం శ్రేణుల్లో చర్చ నడుస్తూ ఉంది. గతంలో పవన్ కళ్యాణే పోటీ చేస్తే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే పోటీ చేస్తే ఆయన రాకుండానే ఈ సీట్ని గెలుపుగా నేను కానుకగా ఇస్తానన్న వ్యక్తి ఈరోజు తన అనుచరులు అలాంటి ప్రవర్తనని కలిగి ఒక రాక్షసకాండని తెర మీదకి తీసుకొస్తూ ఉంటే దాన్ని ఖండించి తప్పు చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఆపాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉందా లేదా? పైగా అధిష్టానం నుంచి ఫోన్ వస్తే నేను మీరు పిలిచిన రోజు రాలేను, ఇంకో రోజు వస్తానని చెప్పి మాట దాటేయడం అంటే ఇక్కడ ఆయన ఒక మంచి నాయకుడే ఎవరో కాదనరు. ఎందుకంటే గతంలో 2014 సమయంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలిచిన వ్యక్తి 19లో టీడీపీ సింబల్ మీద గెలిచి ఓడిపోయినా కూడా ఆ పార్టీ కోసం కష్టపడ్డారు. కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం ఆశించి భంగపడడం అనేది సర్వసాధారణ. ఎవరైనా సరే ఇప్పుడు ఆశించిన ఫలితం రాకపోతే, కానీ ఆ సమయంలో మనం నేర్పుతో సహనంతో మెలిగితే తర్వాత పరిస్థితి ఏంటనేది అధిష్టానమే చూసుకుంటుంది. మరొకటి ఏంటి అంటే ఏం జరిగినా మన మంచికే అనుకునే విధంగా ముందుకు వెళ్తే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా మీ నియోజకవర్గ ప్రజలకి ఏదో ఒకటి చేసామన్న తృప్తి అన్న కలిగి ఉండేదేమో. కానీ ఈరోజు పిఠాపురంలో ఈ దమనకాండ ఏదైతే జరిగిందో మరి దాన్ని అధిష్టానం ఏ విధంగా చల్లార్చి, అంటే సీటు కేటాయించినప్పుడు ఆ రోజంతా కూడా అడావుడి నడిచింది, తెల్లారిపాటికి కొంత అక్కడ కూల్ అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మరి వీళ్ళంతా పవన్ కళ్యాణ్కి పొత్తు ధర్మంలో భాగంగా ఎస్విఎస్ఎన్ వర్మ అనుచరులు కానీ ఆయన కానీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ సహకరిస్తారు, రేపు ఎన్నికల్లో ఆయన ఎంతవరకు గెలిపిస్తారు అనేది ఇక్కడ కొంత వైసీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలు. సో ప్రత్యర్థికి గనక మన జుట్టు తీసుకెళ్లి చేతిలో పెట్టినట్టుగా ఈరోజు ఎస్విఎస్ఎన్ వర్మ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జుట్టుని తీసుకెళ్లి వైసీపీ చేతిలో పెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరోపక్క బోడే ప్రసాద్ పెనమలూరు, సో పార్టీ కోసం కష్టపడతానే ఉన్నారు, 10 ఏళ్లుగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే నిన్న ఆయన కంటదడి పెట్టుకున్న తీరు కూడా కొంత ఆయన అనుచరులను కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులను కానీ కొంత ఉద్వేగానికి లోను పరిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అధిష్టానం మరి ఏ విధంగా ఏం ఆలోచించి
కొంతమంది నాయకులను పక్కన పెడుతుంది, లేదంటే కష్టపడిన వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వట్లేదు అన్న విధంగా ఈరోజు చర్చ వెళ్తున్న సమయంలో దీనికి సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి లోకేష్ కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టో, లేదంటే వాళ్ళందరినీ స్వయంగా వీళ్ళు వెళ్ళి కలవడం, లేదా వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మాట్లాడడం లాంటివి చాలా స్పష్టంగా చేయాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాక్షస ముఖ్యమంత్రిని పదవి దించాల్సిన అవసరం, తద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది. సో మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేది చాలా స్పష్టంగా మొదటి నుంచే ఉన్నారు, నేను ఓటు చీలనివ్వను, సో బీజేపీతో కలిసి ముందుకెళ్తామని, పొత్తు ధర్మంలో ముందుకెళ్తామని ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ఆయన నిలబెట్టుకున్నారు. మరి అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి తీరుతామని చెప్పి ఏదైతే వాగ్దానం చేసిందో, మళ్ళీ గెలిచే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలాంటి వాగ్దానం చేశారో, మరి ఆ వాగ్దానాలు నిలవాలి అంటే ఈరోజు సీట్లు ఎవరికిచ్చినా సరే అన్ని పార్టీలు, ప్రధానంగా పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేయాలి. ఎక్కడైతే 175 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ఎవరు నుంచున్నా సరే ఒకటే ఆలోచించాలి. ఈ 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడు, మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఈ ఇబ్బంది నుంచి మనం బయటపడాలన్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మనం చూడాల్సింది ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. ముఖ్యమంత్రి స్థానంలో మనల్ని అభివృద్ధి చేసే నాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఉంచాలి అన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఆ విధంగా ఆలోచించి మీలో ఉన్న భావోద్వేగాల్ని పక్కన పెట్టి, మీ బాధల్ని ఇన్నాళ్ళు పార్టీ కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే కష్టాన్ని ఇంకొక 40 రోజులు కొనసాగించి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కష్టానికి తగ్గ ఫలితం అధిష్టానం ఇవ్వకపోతే అప్పుడు తిరుగుబాటు చేయండి. అంతేగాని ఎన్నికలకు ముందు ఒక రాక్షస పాలనని అంతమొందించే ముందు ఒక్క అడుగు దూరంలో ఉన్న ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆ ఒక్క అడుగుని 100 అడుగుల దూరం చేసుకోవద్దు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడాలన్నా, రైతులు బాగుపడాలన్నా, మహిళలు బాగుపడాలన్నా, వ్యాపారస్తులు బాగుపడాలన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా పేదవాడు బాగుపడాలన్నా ఇలాంటి దుర్మార్గపు పాలన రాష్ట్రంలో ఉండకూడదు. మరి అలాంటి పరిపాలన అంతమొందించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయండి. సీట్లు ఇచ్చారు, ఇవ్వలేదు, మా నాయకుడికి ఇచ్చారనో మా నాయకుడికి ఇవ్వలేదనో బాధపడి సంతోషపడే కన్నా కూడా పార్టీ కోసం కష్టపడండి, పార్టీని అధికారంలోకి తీసుకురండి, ఉమ్మడి పార్టీని.